బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ పరిశ్రమలో కలెక్షన్స్ కింగ్ లో ఒకడు. అతని అనేక చిత్రాలు 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి నిర్మాతలకు కాసుల పంట పండించాయి. అదే విధంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో ప్రభాస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చూపిస్తున్నాడు. అయితే వీళ్ళెవరూ సాధించని విధంగా ఒక నటుడు నటించిన సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే గత 3 సినిమాల ద్వారా 1900 కోట్లు రాబట్టాడు. ఆజానుబాహుడైన హీరోలకు భిన్నంగా ఉన్న ఈ నటుడి ఎత్తు కేవలం 4 అడుగుల 8 అంగుళాలు మాత్రమే. వయస్సు 27 సంవత్సరాలు. అయినప్పటికీ ఈ దక్షిణ భారత నటుడి గత 3 చిత్రాలు అద్భుతాలు చేశాయి. ఆ నటుడి పేరు జాఫర్ సాదిక్. జాఫర్ సాదిక్ 1995 జూలై 4న తమిళనాడులోని ఈరోడ్లో జన్మించారు. గత 3 సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో ఇప్పుడు సౌత్ ఇండియాలో పాపులర్ స్టార్ అయిపోయాడు. తన కెరీర్ ను 2020 సంవత్సరంలో పావకాదగల్ అనే టీవీ సీరియల్ తో జాఫర్ సాదిక్ ప్రారంభించాడు. ఈ సీరియల్ తో జాఫర్ స్టార్ అయిపోయాడు. తన మొదటి సీరియల్ తోనే వీక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న తర్వాత జాఫర్ కు 2022లో విక్రమ్ చిత్రంలో అవకాశం వచ్చింది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన విక్రమ్ చిత్రంలో సాదిక్ పాత్ర చాలా బలంగా ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. ఈ తమిళ చిత్రం ద్వారా కూడా బాక్సాఫీస్ దగ్గర వీర విహారం చేసి దాదాపు 500 కోట్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. విక్రమ్ సినిమా తర్వాత సాదిక్ వెందు తనింధతు కాదు అనే చిత్రంలో నటించారు. దీనితో పాటు సాదిక్ సైతాన్ అనే వెబ్ సిరీస్ లో కూడా బలమైన పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్నాడు. దీని తర్వాత విడుదలైన జైలర్ చిత్రంలో రజనీకాంత్ తో జాఫర్ సాదిక్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ప్రకంపనలు సృష్టించి 650 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. రజనీకాంత్ తో స్క్రీన్ ను పంచుకున్న తర్వాత షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ చిత్రంలో సాదిక్ కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ఆ చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బీభత్సం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తంగా చూస్తే జాఫర్ సాదిక్ గత 3 సినిమాలు 1900 కోట్లకు పైగా వసూలు సాధించాయి. జాఫర్ సాదిక్ ఎత్తు తక్కువే కావచ్చు, కానీ చాలా తక్కువ టైంలో తక్కువ సినిమాలతోనే నటన పరంగా మాత్రం చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇంకా బోలెడంత కెరీర్ ఉన్న జాఫర్ నటన పరంగా మరిన్ని శిఖరాలు అందుకోవడం తథ్యంగా కనిపిస్తోంది.